బుజ్జి ఏంటి బంగారం? బుజ్జి ఆ సీరియల్లో శిరీష నెక్లెస్ వడ్డాను ఎంత బాగుందో తెలుసా? గిల్ట్ నగలే అవన్నీ, గిల్ట్ నగలు. అందుకే ఆ పాడు సీరియల్స్ చూడొద్దనేది. అవన్నీ కాదు, కొనిస్తావా లేదా? బంగారం, ఆ సీరియల్స్ గోల మనకి ఇప్పుడు ఎందుకు గానీ చక్కగా హనీమూన్ ప్లాన్ చేసుకుందామా? ఇప్పటికీ 10 సార్లు చెప్పావు, ఒక్కసారి తీసుకెళ్ళింది లేదు. ఈసారి ఖచ్చితంగా తీసుకెళ్తాను బంగారం. ఎక్కడికి వెళ్దాం? గోవానా, మలేషియానా, దుబాయ్ వెళ్దాం. దుబాయ్ అంటే ఇష్టమా నా బంగారానికి? ఆహా, అక్కడ బంగారం చాలా చీప్ గా దొరుకుతుందంట. కేజీలు రోడ్డు పక్కనేసి అమ్ముతారట. ఛీ! నీ బంగారం ఎప్పుడు అదేనంటే హనీమూన్ కు ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం ప్రశాంతంగా, నువ్వేమో షాపింగ్ ప్లాన్ చేస్తున్నావు. అదంతా నాకు తెలీదు, తీసుకెళ్తావా లేదా? సర్లే, ఏదో ఒకటి ప్లాన్ చేసి తీసుకెళ్తానులే గాని రా బంగారం. రెక్కలు తొడిగి రపరపలాడి రివ్వంటుంది కోరిక. హలో హలో బుజ్జి, ఇప్పటికే పెళ్లి చేసుకోకుండా 6 నెలల నుంచి కలిసి ఉంటున్నాం. బంగారం, ఏంటో తొందరగా చెప్పు. బుజ్జి, ఇప్పుడే టీవీలో ఒక యాడ్ చూశాను. దానిలో రవ్వల నెక్లెస్ ఎంత బాగుందో తెలుసా? బంగారం, అదే పనిలో ఉన్నాను. నువ్వు ఫోన్ కట్ చేస్తే నా పని పర్ఫెక్ట్ గా పూర్తి చేసుకుంటాను. నేను రాగానే రవ్వల నెక్లెస్ నేను కొని పెడతాను. గప్పటి వరకు నీ సీరియల్స్ నువ్వు చూసుకుంటూ ఉండు, సరేనా? ఓకే బుజ్జి, బాయ్. అనవసరంగా దీన్ని బంగారం బంగారం అని పిలిచాను. ఏ వెండో ఇత్తడని పిలిస్తే సరిపోయేది, నాకు చిత్తడి తగ్గేది. స్టాప్ స్టాప్ స్టాప్, లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ 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 ప్లీజ్, స్టాప్ 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 స్టాప్. ఏయ్, ఏంటిది? కార్ ఎందుకు ఆపావు? హలో బ్రో, కాంట్ బట్ సిచ్యువేషన్. నా బైక్ రిపేర్ అయింది, అర్జెంటుగా సూర్యాపేటకు వెళ్ళాలి. జాబ్ ఇంటర్వ్యూ ఉంది బ్రో. కార్ కనిపించింది, ఆపాల్సి వచ్చింది. గిట్లా కాకపోతే ఎవరు ఆపరు కదా బ్రో. నాకు అర్జెంట్గా హైదరాబాద్ వెళ్లే పనుంది, నా టైం వేస్ట్ చేయకు. ప్లీజ్ ప్లీజ్ బ్రో, ఇంకెవరినైనా ట్రై చేసుకో. ప్లీజ్ బ్రో, చెప్పాను కదా కాంట్ బట్ సిచ్యువేషన్ అని. చాలా అర్జెంట్ బ్రో, ప్లీజ్ ప్లీజ్ బ్రో. ఒక నిమిషం ప్లీజ్. హలో అజయ్, చెప్పు. హలో భాయ్, ఎవడో కారుకి అడ్డుగా నిలబడి లిఫ్ట్ అడుగుతున్నాడు. ఎంత అవాయిడ్ చేసినా వదలట్లేదు. సూర్యాపేట వరకు వెళ్ళాలని ఏదేదో చెప్తున్నాడు. ఏం చేయాలి అర్థం కాక నీకు ఫోన్ చేశాను. ఏం చేయమంటావు భాయ్? ఏ ఎవడు వాడు? అసలు నువ్వెందుకు కారు ఆపావు? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఎంత చెప్పినా వినట్లేదు భాయ్, విపరీతంగా బతిమాలుతున్నాడు. ఈ రచ్చ ఎక్కువసేపు తట్టుకోలేక నీకు ఫోన్ చేశాను. వాడు సెన్లాగా తగలాడు మనకి. ఓకే, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు మెయిన్ రోడ్లో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. వాడిని కారు ఎక్కించుకో, కామ్గా డ్రైవ్ చేయి. సరే భాయ్. ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తగా డీల్ చేయి. ఏమైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా నాకు కాల్ చేయి, ఓకేనా? అలాగే భాయ్. సర్లే ఎక్కు. యా, థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. బ్రో, నీ పేరేంది? అజయ్. ఏం చేస్తుంటావు? గది టీవీలో సీరియల్ ఇట్లా చూస్తావా బ్రో? చూడండి. ఇంకా నీకు పెండ్లయి ఉండదు. అవ్వలేదు. గదే కదా నేను చెప్పేది. పెండ్లి గిట్ల అయి ఉంటే గది కట్నం తెచ్చేది, నువ్వు టీవీ గిట్ల తేవాల్సి ఉండేది. నిజమే, నువ్వు టీవీ ప్రోగ్రామ్స్ బాగా చూస్తావు అనుకుంటా. అవును బ్రో, చూస్తా. ఏం చేస్తాం, టీవీ లేకపోతే పెళ్ళంలో టీవీ ఉంటే సీరియల్లో. కన్న కూతురు జీవితం ఎట్లా నాశనం చేయాలంటే కుంకుమ పువ్వు సీరియల్ గిట్లా చూడాలి. భర్త నుంచి భార్యనట్టు విడదీయాలో కార్తీక దీపం చూడాలి, తండ్రి నుంచి కూతురునట్టు విడదీయాలో కోయిలమ్మని చూడాలి. పని మనిషి ఇంటి కోడలైతే ఎట్లా ఏడిపిస్తారో కథలో రాజకుమార్ని అడగాలి. ఇంటి ఆడపడుచుని కష్టాలు పెట్టాలంటే భార్య సీరియల్ చూడాలి. అత్తగారే కోడలను ఎలా చంపాలో లక్ష్మీ కళ్యాణం చూడాలి. ఇక అన్నల కోసం భర్తలను ఎలా జైలుకు పంపాలంటే మాత్రం అగ్ని సాక్షి గిట్లా చూసి తీరాల్సిందే బ్రో.
గివి జాలమన్నట్టు బతుకుని బద్నాం చేయడానికి బతుకు జట్కా బండి. ఈ మధ్య బాక్సులో కోడి పిల్లల్ని వేసి కొట్టుకోమన్నట్టు గా బిగ్ బాస్ షో అంట. ఈ ప్రోగ్రాంల వల్ల ఈ దునియా మొత్తం మస్తు పరేషాన్ అవుతుంది బ్రో. నీ అవ్వ ఈ సీరియల్స్ ప్రోగ్రామ్స్ వల్ల ఒకే ఒక ఉపయోగం అయితే ఉంది బ్రో. పొద్దున్న నుంచి కొట్టుకు చచ్చే అత్తా కోడళ్ళు సాయంత్రానికి సపోర్ట్ చేయకుండా టీవీ ముందు కూర్చుంటారు బ్రో. అదొక్కటే ఉపయోగం బ్రో. ఏమైంది బ్రో? టైర్ పంక్చర్ అయింది. ఛా, హలో అజయ్, ఏంటి చెప్పు. బాయ్ టైర్ పంక్చర్ అయింది బాయ్. స్టెఫ్నీ ఉందిగా, మార్చుకో. నాకు మార్చడం ఎలాగో తెలియదు బాయ్. ఓ, ఆ మాత్రం కూడా తెలియదా నీకు? షట్. నిజంగానే తెలియదు బాయ్, నేను ఎప్పుడు టైర్ మార్చలేదు. సరే, ఇందాక ఎవడో కార్ ఎక్కాడన్నావు కదా, హా, వాడికి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. ఓకే. ఇదిగో ఆ సార్ మాట్లాడతారంట. హలో. ఏ కైలాష్ బాయ్, ఎలా ఉన్నావు? వాడు పక్కనే ఉన్నాడా? లేదు బాయ్, దూరంగానే ఉన్నాడు. వాడికి ఏమి అనుమానం రాలేదు కదా? లేదు బాయ్, అంతా బానే ఉంది, నో ప్రాబ్లం. అవసరమైతే వాణ్ణి చంపైనా సరే ఆ మాల్ కొట్టేయ్. మాల్ మన చేతికి దొరికితే నేను చెప్పినట్టుగా నీకు 50, నాకు 50. పెద్ద బాయ్కి తెలిస్తే డేంజర్ ఏం లేదుగా. ఎవరు యుద్ధం చేస్తారో, ఎవరు యుద్ధంలో గెలుస్తాడో వాడే రాజు, వాడిదే రాజ్యం. అలాగే బాయ్, అంతా నేను చూసుకుంటాను. బ్రో, మీ సారు టైర్ మార్చమన్నాడు, నీకు తెలవదంట కదా. అవును బ్రదర్, కొంచెం హెల్ప్ చేయవా? అయ్యో బ్రో, నువ్వు నాకు ఇంత హెల్ప్ చేసినావు, నీకు ఆ మాత్రం హెల్ప్ చేయలేనా? నువ్వు ఉండు బ్రో. స్టెఫ్నీ ఏడుంది? ఏయ్ ఇలారా, ఏం చేస్తున్నారు ఇక్కడ? సార్, అది కార్ టైర్ పంక్చర్ అయింది సార్. నీ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఉన్నా నీ చూపుల్లో ఏదో కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. అదేం లేదు సార్. కారులో ఏముంది, ఎవరున్నారు? తను నా ఫ్రెండే సార్. కార్లో ఎలక్ట్రిక్ గూడ్స్ ఉన్నాయి. కార్ చెక్ చేయాలి. ఏయ్, ఏయ్! నీ ఫ్రెండ్ అన్నావు, కార్ తీసుకెళ్ళి ఏయ్! సార్ Come on, రండి. కట్టాల్సిన మిగతా 10 లక్షలు నువ్వు నా దగ్గరకు వచ్చి 10 lakhs విత్ ఇంట్రెస్ట్. వీలైనంత త్వరగా వచ్చాయి. 24 గంటల్లో ఈ డబ్బు వాడి మొహాన్ని కొట్టి నీకు నా మొహం చూపిస్తాను.